మమ కంఠం, ఇది కంఠం అన్నమాట. సదావతు ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం. గ్రీవం అంటే వెనక మెడ. స్కంధౌ, స్కంధములు అంటే భుజములు. ఈ పై పదార్థాన్ని స్కంధవులు అంటారు. స్కంధౌ మే శ్రీం సదావతు ఓం హ్రీం విద్యాధిష్టాతృదేవ్యై స్వాహా. వక్షః, వక్షః అంటే ఇదన్నమాట ఛాతి. సదావతు ఓం హ్రీం విద్యాధిస్వరూపాయై స్వాహా. మే పాతు నాభికాం. నాభికాం అంటే అబ్డామిన్, బొడ్డు. అక్కడ కూడా అమ్మవారు రక్షించాలన్నమాట. ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి మమ హస్తౌ. ముందు ఈ లెఫ్ట్ తో రైట్ ని లానండి, తర్వాత రైట్ తో లెఫ్ట్ హ్యాండ్ ని లానండి. మమ హస్తౌ సదావతు ఓం సర్వవర్ణాత్మికాయై పాదయుగ్మం. ఈ రెండు కాళ్ళని టచ్ చేయండి చాలు. సదావతు ఓం వాగధిష్టాతృదేవ్యై స్వాహా. సర్వం సదావతు అంటే ఇక్కడి నుంచి కింద దాకా మొత్తం అంతా. సర్వం అంటే ఆల్ ఓవర్ ది బాడీ, మొత్తం బాడీ అంతా రక్షించగాక. సర్వం సదావతు ఓం సర్వకంఠ వాసిన్యై స్వాహా. ప్రాచ్యాం సదావతు. ప్రాచ్యాం అంటే తూర్పు. మీకు ఇక్కడ ఈస్ట్ ఎక్కడ? ఈస్ట్ ఏది? ఇందులో ఇది. కాబట్టి ఇటు నమస్కారం చేసుకోవాలి. తెలియకపోతే ఊరికి ఎక్కడైనా దండం పెట్టచ్చుగా, తెలిసిందరికి. ప్రాచ్యాం సదావతు ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై. సర్వ జిహ్వాగ్ర వాసిన్యై స్వాహా. అగ్నిదిశి రక్షతు. తూర్పుకి ప్లస్ ఇటు సౌత్ కి, ఈస్ట్ అండ్ సౌత్ కి కార్నర్ ఉంటుంది కదా, దాన్ని ఆగ్నేయం అంటారు. ఏమంటారు? అక్కడ అగ్ని తీసి అంటే అక్కడ అగ్నిహోత్రుడు ఉంటాడు, ఆయనకి నమస్కారం అన్నమాట. చెప్పండి మళ్ళీ. స్వాహ. అగ్ని తీసి